ఎండాకాలంలో అంగడి పోతే మార్కెట్లల్లో మిరపకాయలు మామిడికాయలు దండిగ్గా అనిపిస్తాయి. ఒక్కో మామిడికాయ ఒక్కో రుచి ఉంటుంది. కొన్ని రసాలు ఉంటాయి, కొన్ని కోసుకొని తినేటట్టు ఉంటాయి, ఇంకొన్ని కాయలు లెక్కున్నా సరే కానీ తీయంగా ఉంటాయి. బంగన్పల్లి మామిడి పండ్లు అయితే వాటి రుచే వేరు. అబ్బా, మామిడికాయలు అనగానే నోట్ల నీళ్ళు ఉడతానే కదా. అయితే వాని కానీ గీడ ఓ మామిడి చెట్టుకు గమ్మత్తు ముచ్చటైంది. ఏందో చూసిరారి. ఇప్పుడు చూసేది మాయాబజార్ కాదు, మామిడి తోట. అవు మరి ఒక్క చెట్టుకు 3 రకాల పండ్లు కాసినాయి. ఏలూరు నూజివీడు రైతుల ఇంటర్నేషనల్ లెవెల్స్కి ఇచ్చిది అన్నట్టు. ఒకటే చెట్టు కానీ 3 రకాల టేస్ట్ అన్నట్టు. మనోళ్ళు మామూలు కాదు కదా, బుర్ర పెడితేనే నయాగర జలపాతమే అనుకోర్రిగా. దేశమంతటా నూజివీడు మామిడి పండ్లకు గిరాకీ ఎట్లుంటుందో అందరికి తెలిసిందే. కానీ ఏలూరు జిల్లా నూజివీడు రైతులు ఈసారి నెక్స్ట్ లెవెల్లో ప్రయోగం చేసిర్రు. ఒక్క చెట్టు కానీ దానికి కాసేవి మాత్రం 3 రకాల మామిడి పండ్లు. గదేదో మాయామంత్రం కాదు, వెనియర్ గ్రాఫ్టింగ్ అనే పేరిట ఇది. ఒకే చెట్టుకి మనం లాస్ట్లో మనకు మామిడికాయలు ఎక్కువ కోతులు ఉంచవు కాబట్టి ఒకే చెట్టు అయితే దాని చుట్టూ ఏదో ఒక వలగట్టుకుని కాపలా కాసుకోవడానికి వీలుగా ఉంటుందండి. తక్కువ ప్రాంతంలో అలా ఉంటుందండి. దానివల్ల రెండోది ఏంటంటే ఇవి ఒకే చెట్టుకి 3 రకాలు లేకపోతే 5 రకాలు వచ్చేసారి నేను ఇంకొక చెట్టున 9 రకాలు కాపిద్దాం అనుకుంటున్నానండి. 9 రకాలు బంగినపల్లి, చిన్నరసం, పునాస అంటే అది వర్షాకాలం వస్తుంది పునాస. అట్లా 9 రకాలు. కొత్తపల్లి కొబ్బరి, మళ్ళీ నూజివేడి తీయమోడు అని గుండ్ర తీయమోడు చిన్నది ఉంటుందండి, పెద్ద తీయమోడు ఉంటుంది అదేమో పెద్దది, చిన్న తీయమోడు అంటే చిన్నగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకం తిని బోరు కొట్టింది ఏం పాడో కానీ తక్కువ జాగల్ని ఎక్కువ రకాల పండ్లు పండించే టెక్నిక్ కనబెట్టిరు అన్నట్టు. పైసలేమో తక్కువ ఖర్చు, లాభాలేమో ఎగబడి అత్తాన్ని. ఒక్క దెబ్బకు 3 పిట్టలంటే గిదే మరి. మన సిటీలో జాగలేక కుండీలలో మొక్కలు పెట్టుకునేటోళ్లకు ఇక గిది బంపర్ ఆఫర్ అన్నట్టు. రైతుల తెలివికి సలాం కొట్టాల్సిందే మరి. అయితే ఒక్క రకం చెట్టును వెట్లే కట్టము, మళ్ళీ వేరే రకం కావాలంటే మళ్ళీ ఇంకిన్ని చెట్లు పెట్టాలి. గందుకే ఎక్కువ జాగేందుకు అన్ని రకాల చెట్లు వెట్లేందుకు ఒకటే చెట్టుకు 3 రకాలు కాసేటట్టు ప్లానింగ్ చేసి ఒక గిట్లా ఎగుమతులు చేసినట్టు. మరి మీరు సుతా ట్రై చేయర్రి, చేస్తే మళ్ళీ ఏమంటున్నావు?